విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ మా రుద్రంకోట టీం అందరికీ నమస్సుమాంజలులు తెలుపుకుంటూ ఇవాల్టి ఈ రుద్రంకోట విజయవంతమైన రోజు మీ భాషలో చెప్పాలంటే సక్సెస్ మీట్ చాలా ఆనందంగా ఉంది, మాటలు రావడం లేదు. ప్రేక్షక దేవుళ్ళు మీరే మమ్మల్ని ఆదరించి ఈ సినిమాని నిలబెట్టారని నమ్ముతున్నాము. అందుకే ఇవాళ రోజున మీ ముందున్నాము. సో మా డైరెక్టర్ రాము కోన, అనిల్ హీరో కమ్ ప్రొడ్యూసర్, విభీష హీరోయిన్, పతంగి మా భాస్కర్, మేమందరం ఇవాళ మీ ముందుకు రావడం ఈ విజయవంతమైన సందర్భంలో చాలా ఆనందంగా ఉంది. మూవీ గురించి మాట్లాడాలంటే మా డైరెక్టర్ మాట్లాడతారు. మీ అందరికీ కూడా పేరు పేరున మా రుద్రంకోట టీం తరపున నమస్సుమాంజలులు. నేను కూడా జర్నలిజం ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లనే. ఇప్పుడంతా మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అని చెప్తున్నారు, అవి మాకు తెలియదు. పాత్రికేయ మిత్రులకి అనడమే నా అలవాటు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా. థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. ముందుగా మీడియా వాళ్ళందరికీ పేరు పేరున మా రుద్రంకోట తిరుపున అందరూ శిరస్సు వంచి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా ఈ సినిమా జనంలోకి వెళ్ళిందంటే అది మెయిన్ ఓన్లీ మీడియా వల్లే జనంలోకి మేము రీచ్ అయ్యాం. అలా అంతలా రీచ్ అవుతుందని కానీ, ఓ మంచి టాక్ వస్తుందని కానీ, రివ్యూస్ కూడా మంచిగా రివ్యూస్ ఇచ్చారు. అలాంటి రివ్యూస్ వస్తాయని కానీ మేము ఊహించలేదు. ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి మా అందరి తరపున మళ్ళా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమా గురించి అంతకుముందు మేము ఇంటర్వ్యూలు ఇచ్చాము, చాలా మాట్లాడాము. కానీ ఈరోజు మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. ఆ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎంత కష్టపడ్డామో, దానికి అమ్మ ఎంత సపోర్ట్ చేశారో అది తలుచుకుంటుంటే ఈరోజు ఆ కష్టం అంతా మర్చిపోయేలా. ముఖ్యంగా మోహన్ బాబు గారికి, అసలు మా రుద్రంకోట టైటిల్ లాంచ్ చేసింది ఆయన చేతుల మీదుగా కిందే ఫిల్మ్ ఛాంబర్లో కింద రిలీజ్ చేశారు. ఆయన ఆశీస్సులు ఫస్ట్ అక్కడితో స్టార్ట్ అయింది మా ప్రయాణం. ఆ తర్వాత శ్రీకాంత్ గారు నిజంగా ఆ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తప్పులేదు. అలాగే రామ్ లక్ష్మణ్ మాస్టర్, అసలు ఇంతమంది వచ్చి ఇలా సపోర్ట్ చేస్తారు, మా ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అవుతుందని కూడా మేము ఊహించలేదు. కానీ సక్సెస్ అయింది, సక్సెస్ చేశారు. అలాగే మా వెన్నంటుండే మా ధనరాజ్ మాస్టర్ కానీ, ఇలాగ ఒక్కొక్కళ్ళు అలా సపోర్ట్ చేసుకుంటూ ఈ పొజిషన్కి వచ్చాం. అలాగే మెయిన్ శ్రీయాస్ మీడియాస్ మేము వెళ్ళి అడగంగానే సరే నేను సపోర్ట్ చేస్తాను తమ్ముడు అని చెప్పి తనకి అనిల్కి కూడా దగ్గరుండి సపోర్ట్ చేసి చాలా కోఆపరేట్ చేశారు. మా స్క్రీన్ మ్యాక్స్ ప్రసాద్ గారు, ముఖ్యంగా ఆయన చెప్పాలి, థియేటర్స్ దగ్గరని అసలు ఆయన పడ్డ టెన్షన్ కానీ, లాస్ట్ మినిట్లో పరిగెత్తి సార్ సి క్లాస్లో బాగుంటుంది, మాల్స్ వద్దు, బి క్లాసు సి క్లాస్కి టార్గెట్ పెట్టుకుందాం, సింగిల్ థియేటర్లు వేద్దామని చెప్పి మ్యాక్సిమం. ఇప్పుడు మేము నిన్న గుంటూరు వెళ్ళామండి. యాక్చువల్గా ఏఎన్ఆర్ గారి శత జయంతి ఉత్సవాలకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఎంత హ్యాపీ అనిపించిందంటే, గుంటూరు మొత్తం రుద్రంకోట గురించి కానీ, రుద్రంకోట పోస్టర్లు కానీ, ఆ థియేటర్ దగ్గర కొంచెం జనం కానీ చాలా హ్యాపీ అనిపించింది. అంటే సినిమా వచ్చి 3 రోజులు అయింది, 3వ రోజు కూడా కలెక్షన్ ఉంది ఎంతో కొంత. అది 3000 అవనివ్వండి, 4000 అవనివ్వండి, ఎంతో కొంత కలెక్షన్ ఉందంటే ఓకే, రీచ్ అయ్యాం. నిన్న అదృష్టం ఏంటంటే యాక్చువల్గా బి గోపాల్ గారు, మన కాటరగడ్డ ప్రసాద్ గారు ఇద్దరు నాకు సినిమాకి బెస్ట్ విషెస్ చెప్తూ నాకు చిన్న సన్మానం చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్ద డైరెక్టర్, లెజెండరీ ప్రొడ్యూసర్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఎంతోమంది ఆడియన్స్ మధ్యలో తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ అందరి ముందు ఇలా మాట్లాడడం ఇంకా సంతోషంగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి, మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మనం ఎవరూ అనుకోలేదు, ఏదో చిన్నగా స్టార్ట్ చేసాం, ఈరోజు సక్సెస్ మీట్ దాకా వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం. ముందుగా నాకు ఇంత మంచి మూవీ ఇచ్చిన రాము సార్ అండ్ అనిల్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నన్ను నమ్మి శక్తి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాము సార్ని నేను షూట్లో చూసినప్పుడు చాలా ఫోకస్డ్, స్ట్రిక్ట్గా ఉంటారు అని అనుకున్నా. ఎందుకంటే షూట్లో వేరే మాటలు ఉండవు, జస్ట్ నేను వినిందంతా యాక్షన్ కట్ అంతే.
సో నేను అప్పుడు అనుకున్నా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు అని. కానీ ఆ రోజు నేను మూవీ చూసినప్పుడు తెలిసింది ఆయన అలా ఉండడమే గ్రేట్ అని. అందుకోసమే మన మూవీ అంత బాగా వచ్చింది. ఆయన అలాగే ఉండాలి. సో నాకు అలా అప్పుడు అనిపించింది రాము సార్ ఈజ్ పర్ఫెక్ట్ అని. ఈ సో ఫోకస్డ్ ఆన్ హిస్ వర్క్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి మూవీ, నాకు ఫస్ట్ మూవీనే ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు. అండ్ అనిల్ సార్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్గా ఆయన వర్క్ చాలా బాగా చేశారు. రెండు వర్క్ని చాలా బాగా మేనేజ్ చేశారు. కానీ నాకు రుద్రల థియేటర్లో స్క్రీన్ మీద చూసినప్పుడు నాకు కనిపించిందంతా ఒకటే, ఆయన హార్డ్ వర్కే నాకు చాలా కనిపించింది. ఎందుకంటే అందరూ చెమటలు కారుతూ వర్క్ చేస్తుంటే సార్ మాత్రం రక్తం కారుతూ వర్క్ చేశారు షూట్లో. సో అది చూసినప్పుడు ఇప్పుడు పెద్ద స్క్రీన్లో చూస్తే అది అంత పట్టినందుకు ఈరోజు మనం సక్సెస్ మీట్లో ఇలా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ ఎ బెస్ట్ కో ఆర్టిస్ట్ ఆల్సో. అండ్ మన మూవీకి మెయిన్ పిల్లర్ మన జయమ్మ. సో కోటమ్మ అమ్మని నేను స్క్రీన్లో చూసినప్పుడు ఆ కోటమ్మల ఆ బ్లాక్ శారీలో బ్లాక్ లిప్స్టిక్ ఎంత బాగున్నారో, అట్ ద సేమ్ టైం ఆ అమ్మని చూసినప్పుడు స్క్రీన్లో కోటమ్మ వస్తే కోటమ్మనే, వేరెవరిని నేను చూడలేదు. ఎందుకంటే అందరి కళ్ళు కోటమ్మ దగ్గరనే ఉండిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఎందుకంటే అమ్మ లేకపోతే ఈరోజు సక్సెస్ మీట్ లేదు. ఎందుకంటే మన మూవీ కోసం అమ్మ చాలా సపోర్ట్ చేశారు, చాలా కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఫైనలీ ఈరోజు మనమందరూ కష్టపడి ఇష్టంతో కట్టిన రుద్రం కోట అని చెప్పాను, అది ఈరోజు సక్సెస్ అయింది. సో మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన పిఆర్ఓ చంద్రు సార్ అండ్ ప్రసాద్ సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే ప్రింట్ మీడియా వారికి అందరికీ మేము ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాట్లాడడం కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కొంచెం భరించండి నన్ను. అలాగే మేము ఈరోజు ఇలాగా ఇక్కడ కూర్చుని ఇలా సక్సెస్ మీట్లో మీ ముందు కూర్చుని ఇలా మాట్లాడతామని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ప్రతిభ అయితే మీది, ఆడియన్స్ది. నిజంగా ఆడియన్స్ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారట. నేనెవరో తెలియదు, విభీష్ ఎవరో తెలియదు, అమ్మ తెలుసు. అంటే మేము కొత్త వాళ్ళైనా కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకుని థియేటర్ వరకు వచ్చి స్టిల్ ఈరోజు 4వ రోజు, ఈరోజు వరకు థియేటర్లో షోస్ రన్ అవుతున్నాయంటే నిజంగా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ థింగ్ అది మీడియా ప్రతిభ అండ్ జనాలు మాకు ఇచ్చిన రెస్పాన్స్. అంటే వాళ్ళ హృదయాల్లోకి మమ్మల్ని తీసుకున్నారు. నిజంగా మీ అందరికీ మాత్రం పాదాభివందనాలు చేస్తానని నేను అనుకుంటున్నాను. అలాగే శ్రేయస్ మీడియా గురించి చెప్పుకుంటే, శ్రేయస్ మీడియా శ్రీను అన్న నాకు అన్నయ్య. ఎందుకంటే ఆయన మేము 15 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. నేను ఎందుకంటే ఎక్కడికక్కడే మాట్లాడుకుంటూ తెలిసిన వాళ్ళందరూ గ్యాదర్ చేసుకుంటూ ఇలా చేసుకునే టైంలో అన్న దగ్గరికి వెళ్ళాను ఒకరోజు. అన్న ఇలాగ సినిమా చేశాను నేను, అదేనంటే ఫస్ట్ చూపించరా అన్నాడు. చూపించిన తర్వాత ఇలాగ ట్రైలర్ అది చూపించాము. చూపించిన తర్వాత సరే నీకేం కావాల్సిన సరే నాకు చెప్పు, నేను నీకు చేసి పెడతాను అని చెప్పి ముందుండి ప్రతి అడుగులో కూడా వాళ్ళ టీంని మాతో పాటు సమానంగా నడిపిస్తూ మమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్ళాడు. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఈరోజు నిజంగా ఈ సక్సెస్ మీట్లో నేను ఎప్పుడు మాట్లాడలేదు, నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. అండ్ నేను సక్సెస్ మీట్లోనే మాట్లాడాలి అనుకుని మాత్రమే నేను ఏ మీడియా ముందు కూడా నేను మాట్లాడలేకపోయాను. ఎందుకంటే నాకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే నేను ముందుగా నాకు మాట్లాడడమే రాదు ఫస్ట్ థింగ్. కానీ ఈరోజు నేను మాట్లాడాలని నేను అనుకున్నాను. అలాగే ఒక తల్లి గురించి చెప్పాలి. నా కన్న తల్లి కాకపోయినా కానీ నా కన్న తల్లి కంటే ఎక్కువ నాకేదన్నా ప్రాబ్లం ఉంది అంటే వెనక నుండి నడిపించే సారీ అమ్మా ఇది చేద్దాం అనుకుంటున్నాం,
అని రాము గారు నేను చెప్తే, అరే నీకేం కావాలి చెయ్యి, ఏదన్నా పని ఉంది నాకు అవసరం అంటే ఆమె అరే వెళ్ళి చేసుకో అని చెప్పదు. ఏంట్రా రెడీ, ఎక్కడున్నావు, రా ఇంటికి రా, సరే వెళ్దాంపా, రెడీ అవుతాను 10 నిమిషాల్లో పోదాంపా. ఇదే ఆవిడకి ఏం అవసరం మా కోసం. ప్రతి గడప తొక్కి చెన్నై పోయి ఆవిడ ఆ కారులో అట్లానే కూర్చొని కాళ్ళు వాసిపోతూ మా కోసం పడ్డ తపన ఆవిడికి మేము ఏమిచ్చినా తీర్చుకోలేము. ఇది హానెస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే నాకేదనిపిస్తుంది, ఆవిడ నిజంగా ఆవిడ కడుపుని ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది నాకు. అంత ఇదవుతుంటాను. అమ్మ నిజంగా పాదాభివందనం మీకు. అలాగే మా రాము గారు, నేను ఈరోజు నిలబడ్డాను, ఇంతవరకు నేను ఉన్నాను అంటే ఆయనే కారణం. ప్రతిదానికి కూడా ఆయన సపోర్టు. సరే ఇలా చేద్దాం, ఏదో చిన్నగా షార్ట్ ఫిల్మ్తో చేద్దాం అనుకున్న మేము ఈరోజు మీ ముందు ఇక్కడ నిలబడి మీ ముందు మాట్లాడుతున్నామంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈ క్యారెక్టర్ నా కోసం డిజైన్ చేసి ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టి నాకు ఒక మంచి సక్సెస్ని ఇచ్చారు. అలాగే రివ్యూస్, మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు, దాన్ని కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మా సినిమాలో చేసిన టెక్నికల్ టీం ఒక్కొక్కరికి పేరు పేరు చెప్పిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డిఓపి సంజయ్, మా సంజు, పాప ఆయన అసలు మాట్లాడు, రాము గారు ఏదైనా షార్ట్ చెప్తే చేయడం వరకే, కానీ ఆయన కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా హీరోయిన్ గురించి చెప్పాలనుకుంటే ఆవిడ గురించి కూడా వెరీ కోఆపరేటివ్. అసలు ఆమె నాతో పాటే అసలు ఆ గుడిసెల్లో కానీ, అసలు ఆమె బెంగళూరులో ఉంటుంది కానీ వచ్చి అక్కడ మాతో పాటు అలా చేసిందంటే మేము కూడా చాలా ఆశ్చర్యంగానే ఫీల్ అయ్యాము. ఆమె కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా బాచన్నయ్య ఇంకా అన్నే ఇంటికి వెళ్ళామంటే మా అల్లరి వేరుంటుంది. అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కటి కూడా మమ్మల్ని అన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఏదన్నా సజెషన్స్ కానీ, ఇది లేదంటే ఇది చెప్పుకోవడం కానీ, అన్ని విధాలా కూడా మమ్మల్ని చాలా కేర్గా చూసుకుంటూ ఉంటాడు మా బాచన్నయ్య. ఇంకో విషయం చెప్పాలి, మా సుమన్ టీవీ రోషన్ గారు అసలు అమ్మ మీడియా గురించి మాట్లాడుతూ సుమన్ గారికి ఫోన్ చేసి, అరే తమ్ముడు ఎక్కడున్నావు, మేము ఇలా రుద్రంకోట సినిమా చేశాం కదా, మాకు కొంచెం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఎవరో ముందుకు రావలేకపోతున్నారు, కొంచెం నీ సపోర్ట్ అయితే కావాలంటే ఆయన ఒకటే అన్నాడు, అమ్మ నేను ఇంటికి వస్తున్నాను మాట్లాడదాం. ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్. మా చిన్న చిరు ప్రయత్నాన్ని మీరు ఇంత ఘన విజయం మాకు సాధించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా డైరెక్టర్ రాము గారికి, ప్రొడ్యూసర్ అనిల్ గారికి, జయలలిత గారికి, మా హీరోయిన్స్ రియా అండ్ విభిషాకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముందుగా ప్రేక్షకులకైతే నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. నాకు ఇంత అవకాశం, మా టీం మొత్తానికి ఇంత సక్సెస్ ఇచ్చినందుకు అందరికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. అండ్ ఆర్కా విజువల్స్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు చాలా కష్టపడ్డారు. అనిల్ అన్న మామూలుగా వాళ్ళకి టెన్షన్ పెట్టాడు, పరిగెత్తిస్తాడు, ఒక పని చెప్తాడు, ఈ మధ్యలో వాళ్ళు వెళ్తుంటేనే ఇంకో పని కూడా వాళ్ళకి అప్పు చెప్పి వాళ్ళని అసలు కామ్గా ఆ పని కూడా చేయనివాడు. పాపం వాళ్ళ తెల్లవాళ్ళు చాలా కష్టపడి మా అందరి కోసం ఇంత సక్సెస్ ఇచ్చారు. మా కోసం ఇంత కష్టపడినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.